మహిళలకు వెంటనే ప్రత్యేక చట్టాల ద్వారా ఇంకొక వ్యక్తి ఇంకొక దుర్మార్గుడు ఇటువంటి చర్యలకు పాల్పడకూడదంటే ఖచ్చితంగా ఆ యొక్క దోషులను వెంటనే తగు రీతిలో ప్రత్యేకమైనటువంటి కోర్టులు ఏర్పాటు చేసి వారికి ఉరిశిక్ష చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పశ్చిమ బెంగాల్లోని కలకత్తా నగరంలో వైద్య విద్యార్థి మౌమితపై జరిగిన దారుణమైన లైంగిక దాడిని మరియు హత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి గారి నాయకత్వంలో ఎన్టీఆర్ సర్కిల్ నుండి కాలేజీ సర్కిల్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా చిలకం మధుసూదన రెడ్డి గారు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెంటనే ఈ దారుణ ఘటనకు కారణమైన దుండగులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధిత యువతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఒక డాక్టర్కే రక్షణ కల్పించలేని పరిస్థితి వచ్చేసింది. కలకత్తాలో ఇంత దారుణం జరగడం అసలు ఎంత అవమానం అంటే ఎంత సిగ్గుచేటు. డాక్టర్ని ఎన్నో మందికి ప్రాణాలు పోతే డాక్టర్ని మనం కాపాడుకోలేకపోతే ప్రజల్ని ఏం కాపాడుకుంటామనే పరిస్థితి ప్రజల్లో కూడా ఉత్పన్నమవుతుంది. ప్రజాస్వామ్యం పైన కూడా ప్రజలకు అనుమానాలు వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి వెంటనే మన యొక్క దేశంలో ఉన్నటువంటి మన యొక్క అత్యున్నతమైనటువంటి పార్లమెంటులో ప్రత్యేక చట్టాలు తెచ్చి మహిళలకు ప్రత్యేక భద్రత కల్పించి వారికి ప్రాణ రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మొత్తం పార్టీ అందరూ కూడా మన యొక్క ఈ యొక్క కార్యక్రమం మీద, ఎందుకంటే మహిళలకు రక్షణ కల్పించేకి మనం ఖచ్చితంగా చట్టాలు తెచ్చి మనం ముందుండాలి. ఖచ్చితంగా ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఖచ్చితంగా మార్పులు తేవాలి. కాబట్టి ఆయన అందరినీ కూడా నిరసన కార్యక్రమం చేయమని చెప్పారు. తప్పకుండా ఆయన ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ఒకటే కోరుతా ఉన్నాం, మహిళలకు వెంటనే ప్రత్యేక చట్టాల ద్వారా ఇంకొక వ్యక్తి ఇంకొక దుర్మార్గుడు ఇటువంటి చర్యలకు పాల్పడకూడదంటే ఖచ్చితంగా ఆ యొక్క దోషులను వెంటనే తగు రీతిలో ప్రత్యేకమైనటువంటి కోర్టులు ఏర్పాటు చేసి వారికి ఉరిశిక్ష చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.